హాయ్ అండి, మీరందరూ బాగుండారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి బూర్లకి అని చెప్పి బియ్యం నానబెట్టుకున్నామండి. ఇది 24 గంటలు నాని నీట్గా కడిగి ఆరబెట్టుకున్నామండి. ఈ పలచగా ఆరిన తర్వాత మిల్లు ఆడించుకోవాలండి. మిల్లుకు పంపించుకుంటాము. పిండి అయితే జల్లెడ పట్టుకుంటున్నామండి. పిండి ఎలారిపోకుండా చేత్తో నొక్కుకుంటా మొత్తం కలిసి ఒకసారి జల్లెడ పెట్టుకోవాలి. తరకలు ఉంటాయండి, ఇట్లా తరకలు వస్తాయి. ఆ తరకలు రాకుండా ఉండాలంటే మనకు తప్ప సాఫ్ట్గా రావాలంటే మర్రాడించుకొచ్చుకున్నా ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నామండి. ఎలారిపోకుండా పిండి ఇట్లా నొక్కుంటా జల్లెడ పెట్టుకుంటున్నానండి. కొబ్బరికాయలు పగలగొట్టుకున్నామండి. ఇట్లా చిప్పలుగా చేసుకున్నాము. ఇప్పుడైతే కొబ్బరి తిరగలు పట్టుకుంటున్నామండి. ఇట్లా కోరుకోవాలి, కొబ్బరి కోరుకుంటున్నాము. చిప్పలన్నీ కూడా ఇట్లా కోరుకోవాలండి. మొత్తం ఇట్లా కోరేసుకున్నానండి. చిప్పలు లాస్ట్ చెప్పి తీసుకుంటున్నాను. నలుపు అనేది రాకుండా ఇట్లా తెల్లగా పైన తెల్లగా వచ్చేటట్టు నీట్గా కోరుకోవాలండి. ముక్కలు పడకుండా ఇట్లా మామూలుగా పొడిలాడతా నలుపు లేకుండా తెల్లగా వచ్చేటట్టు పట్టుకోవాలండి. కొబ్బరి అయితే కోరేసుకోవటం అయిపోయిందండి. కొబ్బరి అయితే ఈ పాలనలో కోరుకోవాలి. పాకం కోసం అని చెప్పి బెల్లం ఇట్లా నలకొట్టుకుంటున్నామండి. బెల్లం మొత్తాన్ని అట్ట పొడిగా ముక్కలుగా పొడిగా నలకొట్టుకుంటున్నాం. తొందరగా కరిగిద్దండి ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకుంటే. దొంగల మాటకు ఒక బెల్లం ముక్క తీసుకొని తింటున్నారు. బెల్లం ఇట్లా నలకొట్టుకొని మొత్తం ఇదంతా లిక్విడ్ అయిన తర్వాత ఇట్లా వడపోసుకోవాలండి. గడ్డి పరకలో మట్టి ఇసుక ఏమన్నా ఉంటే మొత్తం పోయిన వరకు వడపోసుకుంటున్నాం. వడపోసుకున్నాక పాకం పెట్టుకోవాలి. పాకం పొయ్యి మీద పెట్టుకున్నామండి. కొబ్బరి వేసుకుంటున్నాం. కొబ్బరి వేసాం కదండి, పాకం అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి మనం. బెల్లము కొబ్బరి కలిసిన వరకు. బెల్లము కొబ్బరి మొత్తం కలిసిందండి. ఇప్పుడు అది పాకం వచ్చిన వరకు మంట నిదానంగా పెట్టుకొని పాకం కోసం అని చెప్పేసి చూస్తూ ఉండాలండి. పాకం కోసం చూడాలండి. పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటున్నామండి. పాకం అయితే ఇంకా రాలేదు, లేత పాకం వచ్చింది. పాకం అయితే మనకు దగ్గర పడిందండి. పాకం ఉండొచ్చింది. మనకు పాకం రెడీ అయిపోయిందండి. పిండి పోసుకొని తిప్పుకుంటున్నాం. చదువుతారులే. మొత్తం ఈ కన్సిస్టెన్సీలో కలిసిన వరకు తిప్పుకోవాలండి.
సలివిడి ఉండొచ్చి అట్ట ఉండ రావాలండి. అట్ట ఉండొస్తే మనకి కన్సిస్టెన్సీ సరిపోయినట్టు. ఇప్పుడు అదంతా పిండి ఉన్నది కూడా కలిసిన వరకు తిప్పుకుంటున్నామండి. పిండి మొత్తం అయితే మనకు బాగా కలిసిందండి. కొంచెం మంచి నూనె వేసుకొని కలుపుకుంటున్నామండి. మంచి నూనె కూడా మొత్తం కలిసిన వరకు కలుపుకుంటున్నాము. ఆయిల్ పెట్టుకున్నామండి పొయ్యి మీద. ఆయిల్ హీట్ అవుతుంది. అంతలో వచ్చి ఆయిల్ కవర్లో మంచి నూనె కవర్లో కోసుకున్నామండి. వాటి మీద సరిపడిన సైజులో ఉండలేసుకొని ఇట్లా పప్పలుగా నొక్కుకుంటున్నాము. పప్పులు అయితే చేసుకుంటున్నామండి. నూనె కవర్ మీద చేసి నూనెలో వేసుకుంటున్నాం. బూరెలు అయితే మంచిగా పొంగుతున్నాయండి. ఎట్టొచ్చినాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బూరెలు అయితే మాకు రెడీ అయిపోయినాయండి. బూరెలు ఎంతమందికి ఇష్టం మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.